అప్డేట్ చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మాస్ పొలిటికల్ టీజర్ రిలీజ్ అయింది. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, పగిలే కొద్దీ పదినే కొద్దీ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. టీ గ్లాస్ని రౌడీ కింద పడేయడం పగిలిన కొద్దీ పదునెక్కుతుందంటూ గ్లాస్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ పొలిటికల్గా హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. ఈ గ్లిమ్స్ చూస్తుంటే గాజు గ్లాసు ఎర్రతుండు కనిపిస్తూనే వచ్చింది. చూస్తుంటే ఇది సినిమానా జనసేన ప్రమోషన్ అన్న అనుమానం కలిగేలా ఉంది. ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడదాం. అశోక్, టీజర్ చూస్తూ ఉంటే అంటే సినిమా సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాస్ డైలాగులు, హీరోయిన్, గ్లామరు, పంచ్ డైలాగులు, ఫైట్స్ ఇవి కనపడుతుంటాయి. టీజర్ రిలీజ్ చేశారంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఎలక్షన్స్కి ముందు వచ్చిన టీజర్ మనం చూసినట్లయితే ఎలక్షన్స్కి ఇంట్రోలా ఉంది, సినిమా ఇంట్రోలాగా లేదు ఇది. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది అసలు పొలిటికల్ సినిమా కాదు. ఇప్పుడున్న ఎలక్షన్స్ని ఉద్దేశించో లేకపోతే అధికార పార్టీని ఉద్దేశించో తీసిన సినిమా అంతకన్నా కూడా కాదు. వ్యూహం లాంటి సినిమానో లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వివేకం లాంటిది అసలు కాదు. పక్కా కమర్షియల్ సినిమా. గతంలో గబ్బర్ సింగ్ వచ్చినట్టుగా అదే కాంబినేషన్లో హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తుంది సినిమా. సో అలాంటి పక్కా కమర్షియల్ సినిమా. కానీ జనానికి కనెక్ట్ కావడానికి రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఈ రకంగా కొన్ని డైలాగుల్ని, ఆ ఫ్లేవర్ని అయితే తీసుకొచ్చారు. చూసిన జనం అంతా అనుకుంటారు ఖచ్చితంగా ఇది పొలిటికల్ సినిమా అన్నట్టుగానే హరీష్ శంకర్ జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా డైలాగ్స్ని రూపొందించారు. గతంలో కూడా బోయపాటి డైరెక్షన్లో వచ్చిన బాలకృష్ణ సినిమాలో చూసినా కూడా ఇదే రకంగా పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి. అధికార పార్టీని విమర్శిస్తూనో తప్పుపడుతూనో కొన్ని బాలకృష్ణ చేత డైలాగులు చెప్పించడం అనేది చూసాం. అదంతా కూడా జనానికి కనెక్ట్ కావడానికి మాత్రం. ఇక్కడ కూడా ఈ ట్రైలర్లో మనం పక్కాగా చూస్తే జనసేన పార్టీని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు. అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా మెడలో ఎర్రటి కండువా వేసుకుంటారు. సో ఈ సినిమాలో కూడా ట్రైలర్లో అదే ఎర్రటి కండువాను చూపించారు. షాట్లో గాజు గ్లాసు పగిలే సమయంలో ఎర్రటి జెండా, ఎర్రటి కండువా ఏదైతే ఉందో అది కర్రకు కట్టి గాలికి ఊగుతున్నట్టుగా అదే కర్రని పట్టుకుని పవన్ కళ్యాణ్ విలన్స్ పైన దాడికి వెళ్తున్నట్టుగా అదొక షాట్ తీశారు. అట్లాగే గాజు గ్లాస్ని నేలకు వేసి పగలగొడుతూ విలన్ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇది నీ రేంజ్ అంటూ, అంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాకుండా తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవడం కావచ్చు, ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం, పూర్తిగా పార్టీ అటర్ ఫ్లాప్ కావడం లాంటి అంశాలన్నిటి కూడా దానికి అద్దం పట్టేలా ఇది నీ రేంజ్ అంటూ వాళ్ళ పార్టీ సింబల్ గాజు గ్లాసుని నేలకి పగలగొట్టినట్టుగా ఆ కింద పగిలిన గాజు గ్లాసు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కని తీసుకుని పవన్ కళ్యాణ్ చేత డైలాగులు చెప్పించడం. అంటే జనసేన పార్టీ ఎక్కడా చితికిపోలేదు, ఎక్కడ పగిలిపోలేదు, ఎక్కడ నలిగిపోలేదు, పార్టీ బతికే ఉంది. పర్టికులర్గా పగిలే కొద్దీ గాజు గ్లాసు పదునెక్కుద్ది అని చెప్పడం ద్వారా, అంటే దెబ్బలు తినటం ద్వారా, ఓటముల ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అన్నట్టుగా గాజు మొక్కను తీసి, పగిలిపోయిన గాజు గ్లాసు మొక్కను తీసి చూపించడం ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గాజు మొక్క కాదు సైన్యం, అది కూడా కనిపించని సైన్యం అంటూ. గాజు గ్లాస్ అంటే గాజు గ్లాస్ చూపించడమే కదా, గ్లాస్ తోటి అతని పీక మీద కట్ చేశారు కూడా. ఎస్ అదే పగిలిపోయిన గ్లాస్ అని తక్కువ రేంజ్, నీ రేంజ్ ఇది అంటూ విలన్ క్యారెక్టర్లో వ్యక్తి ఎప్పుడైతే అతను తక్కువ చేసే ప్రయత్నం చేస్తే అదే పగిలిపోయిన గాజు మొక్కను తీసి అవతల పీక మీద పెట్టడం కావచ్చు, అదే గాజు గ్లాస్తో అవతల వాళ్ళ మీద అటాక్ చేయడం కావచ్చు, గాజు మొక్కతో అటాక్ చేయడం కావచ్చు, ఆ పగిలిపోయిన గాజు మొక్కను ఉద్దేశించి పగిలే కొద్దీ పదునెక్కుద్ది అని చెప్పడం. అంటే మా పార్టీ అంతకంతకు పెరిగి అంచెలంచెలుగా ముందుకు వెళ్తుందే తప్ప వెనక్కి తగ్గేది లేదని చెప్పడం ద్వారా కావచ్చు. అంతేకాకుండా గాజు గ్లాస్ అంటే గ్లాసు కాదు సైన్యం, అది కనిపించని సైన్యం అంటూ. అంటే మా పార్టీ పూర్తిగా వీకెన్ కాలేదు, మా సైన్యం అంతా కూడా ఇప్పటికీ స్ట్రాంగ్గా మా వెంటే ఉంది. అంటే ఈ విధంగా మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో పూర్తిగా జనసేన పార్టీ గతంలో ఎదుర్కొన్న ఆ ఓటముల్ని, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది, గాజు గ్లాస్ అనేది జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది అనేది ఇదంతా కూడా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా ఈ ట్రయలర్ అనేది ఈ ఎన్నికల ముందు ఆ పార్టీకి, ఆ కూటమికి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కూడా ఖచ్చితంగా లాభిస్తుంది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన ట్రైలర్ వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఇంత స్పైస్ కానీ, ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ కానీ లేవని చెప్పాల్సి ఉంటుంది.